రాష్ట్ర ప్రజలకు 2012లో కూడా నిరాశే మిగులుతుందని శ్రీ మహాకామేశ్వరి పీఠం పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్న పంతులు అన్నారు. అధిక వర్షాలు, పంటల నష్టాలు జరుగుతాయని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, రైలులో దోపిడీలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, కరెంటు ఉత్పత్తి కూడా పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర పరిపాలనంతా ఒడిదుడుకులుగా ఉంటుందన్నారు. రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేర్పులు వలన విస్మయకర సంఘటనలు జరుగుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీలకు ఓటమి తప్పదన్నారు. 2012లో ప్రపంచం అంతరిస్తుందని ప్రచారం జరుగుతోందని, అది సరికాదని స్పష్టం చేశారు. బ్రహ్మదేవుని వయస్సే ఈ సృష్టికి వయస్సు అని, ప్రపంచం అంతరించే అవకాశం లేదని అన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్ డైరీని ఏయు విశ్రాంతి ఆచార్యులు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ కనక మహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వంకాయల తాతాజీ ఆవిష్కరించారు. ఇప్పుడు కొంచెం సేపు వాణిజ్య విరామం. Star Sports, one-stop destination for sports, health and fitness equipment. We deal with treadmills, recumbent bikes, exercise cycle, abdominal exerciser, home gym, exclusive showroom for SD, SS, BDM, Yonex, Wilson, Ashaway, Head Babbler, Costco, Nivea, Wiki, etc. For all fitness and health equipment, contact Star Sports, GVMC Complex, Diamond Park, phone 252-1100. వెల్కమ్ బ్యాక్. నగరంలో అప్రకటిత విద్యుత్ కోతల్ని నిరసిస్తూ సబ్ స్టేషన్లను ముట్టడించనున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి ఎల్లపు శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కోతల్ని ఎత్తివేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎంఆర్పీ రేట్లకే మద్యం విక్రయాలు జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బెల్ట్ షాపుల్ని తొలగించే వరకు ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. 40 రోజుల సకల జనుల సమ్మె వలన రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడమే కాక రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి అన్నారు. చంద్రబాబు సాగిస్తోన్న రైతు పోరుబాటపై ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు కూడా కరెంటు కోతలపై సబ్స్టేషన్ ముట్టడి చేస్తూ కరెంటు కోతలు పూర్తిగా రాష్ట్రం ఎత్తివేసేంత వరకు అలుకరలు పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఉపయోగించారు. రెండవది, మద్యం షాపులు ఎంఆర్పీ రేట్లు విక్రయించాలి, బెల్ట్ షాపులు ఇమీడియట్గా ఎత్తివేయాలి. దీనిపైన మరి పూర్తిగా బెల్ట్ షాపులు ఎత్తేసేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు కూడా మేము పోరాటం చేస్తాయన్నది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, తెలంగాణ అంశం పేరిట జరిగినటువంటి 40 దినాల సకల జనుల సమ్మె వల్ల రాష్ట్రం చాలా మేరకు నష్టపోయింది. రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వేల కోట్ల రూపాయలు నష్టపోయింది, రైల్వే నష్టపోయింది, మరి రాష్ట్రంలో కావాల్సిన పెట్టుబడులు ఆగిపోయింది. నగర వాసుల కోసం శ్రీ వెంకటరమణ ఆసుపత్రి కృష్ణకుమారి జీవన్ జ్యోతి హెల్త్ డిస్కౌంట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డును ప్రముఖ వైద్యులు చిట్టి పంతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండి దీపక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో డిస్కౌంట్ కార్డును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కుటుంబానికి 250 రూపాయలు, ఒక్కొక్కరికి 100 రూపాయలు నిర్ణయించినట్టు తెలిపారు. కార్డు పొందిన సభ్యులకు వైద్యుల అపాయింట్మెంట్తో సంబంధం లేకుండా 24 గంటలు చూడటం జరుగుతుందని వివరించారు.
ఆసుపత్రి బిల్లులో 20%, మందుల కొనుగోలులో 15%, వైద్య పరీక్షల్లో 15% డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపారు. 1986లో ప్రారంభించిన ఆసుపత్రిలో 76 బెడ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దుర్మార్గ పరిస్థితి. అలాంటి మేము ప్రేమగా పరిస్తాం, ప్రాణపరంగా చూసుకుంటాం. మీకు ఏమొచ్చినా మీ భాగం మా భాగంగా చూసుకుంటామని చెప్పి కూడా కొత్త ప్రతివాదంతో వచ్చారు వెంకటరమణ హాస్పిటల్ వారు. నిజానికి దీంట్లో నాకేం సంబంధం లేదు. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి, ఆలోచన సరళి, వాళ్ళ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చడంతో చాలా బాగుందండి అని అన్నారు. ఏంటంటే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆందోళన బాటపడుతోంది. అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తోందని ఆ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్టు అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారి వెల్లడించారు. జగదాంబ జంక్షన్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ సంఘం నేతలు శ్రీదేవి, అరుణలతో కలిసి ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు సకాలంలో గౌరవ వేతనం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. వేతనాలు పెంచాలని, సకాలంలో చెల్లించాలని ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వ తీరులో మార్పు లేదని ఆరోపించారు. పాలకుల తీరుకు నిరసనగా వచ్చే నెలలో ఆందోళన చేపడుతున్నట్టు వివరించారు. ఆయాలకి వేతనాలు పెంచుతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ జూలై 11వ తేదీన సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆందోళన సందర్భంగాన రిలీజ్ చేసిన ఇప్పటికీ జూలై నుంచి ఈరోజు ఏప్రిల్ నుంచి పెంచుతామనేసి చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఏరియర్స్ రాలేదు, పెరిగిన వేతనం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోయి సంక్రాంతికైనా సరే ఈ పెరిగిన వేతనాలు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఐకేపీ వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో బాలవాడీ కేంద్రాలను పోటీ సెంటర్గా పెట్టడం జరిగింది. ఈ బాలవాడీ కేంద్రాలు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఒకే కుర్చీలోనే రెండు డిపార్ట్మెంట్ కార్యకర్తలు కూర్చోబెట్టి లోకల్గా వాళ్ళ కొట్టుకునేటట్టు ప్రయత్నం చేస్తుంది. 36 ఏళ్ళ నుంచి ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని బాలవాడీ కార్యకర్తను తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఒకే లబ్ధిదారుల్ని 2 డిపార్ట్మెంట్లు కూడా లబ్ధిదారులుగా చూపించుకోవడం జరుగుతుంది. జీవీఎంసీ కమిషనర్ రామాంజనేయులు తీరుపై సిఐటియు నిప్పులు చెరిగింది. పెద్దల్ని వదిలి కమిషనర్ చిరు వ్యాపారులపై ప్రతాపం చూపుతున్నారని సిట్టు నేతలు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిఐటియు ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో సిట్టు నేతలు జగ్గునాయుడుతో కలిసి అజయ్ శర్మ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న చిరు వ్యాపారులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. రోడ్లపై వ్యాపారాలు చేసుకునే హక్కు అందరికీ ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని ఉటంకించిన ఆయన వీరికి అవసరమైన సదుపాయాలు కూడా కల్పించాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ రామాంజనేయులు మొండిగా వ్యవహరిస్తూ వ్యాపారులపై ప్రతాపం చూపుతున్నారని అజయ్ శర్మ హాకర్లకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది ఏ రకంగా సమంజసం కాదు, సమర్థనీయం కాదు, జరిగే పరిణామం కాదు వారికి తెలియజేస్తాం. విశాఖపట్నం నగరంలో 20,000 మంది పైగా ఈ రకమైనటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళు కేవలం వాళ్ళ ఉపాధి కాదు, విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి రోజువారీ అవసరాలు తీర్చడంలో అగ్రభాగాన్ని ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజల్లో 100 మందికి పైగా పేద కుటుంబాల వాళ్ళు ఉన్నారు. ఈ పేద కుటుంబాల వాళ్ళు పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కోలేరు. వాళ్ళందరికీ రోజు అందుబాటులో ఉండేది తోపుడు పల్లె. అందులో తోపుడు పల్లె లేకపోతే విశాఖపట్నం ప్రజల యొక్క జీవనమే మారిపోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రజల అవసరాలు చూసినప్పటికీ కూడా ఈ తోపుడు పల్లెని వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటారో అక్కడే కొనసాగించారా అధికార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది విశాఖపట్నం నగరంలోనే కాదు. A small commercial break. లైటింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు సరికొత్త వెరైటీలతో విశాఖలో మీ ముందుకొస్తోంది లైట్ జోన్ ఎక్స్క్లూజివ్ లైట్స్ పారడైజ్. ఆధునికత, నవ్యత కోరుకునే వారికి క్రిస్టల్, హాలోజన్, ఎల్ఈడీల మేళవింపుతో
కానీ విని ఎరుగని వెరైటీలు తక్కువ ధరలలో షో లైట్స్, వాల్ లైట్స్, షాండ్లియర్స్, షేడ్ లైట్స్, హ్యాంగింగ్ లైట్స్ ఎక్స్క్లూజివ్ గా లభించేది ఒక్క లైట్ జోన్ లోనే. లైట్ జోన్ ఎక్స్క్లూజివ్ లైట్స్ పారడైజ్, లీలా మహల్ జంక్షన్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. ఫోన్ 666336.